గైస్ వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 లేచిన నేనైతే ఇంకా స్టేషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు దిగిన తర్వాత మళ్ళీ కలిసి మనమైతే ఇప్పుడే ట్రైన్ దిగాము. ట్రైన్ దిగి ఫోర్త్ ప్లాట్ఫామ్లో అటు సైడ్ మనం విష్ణువాసం ఇంకా శ్రీనివాసం దగ్గర తిరుపతి వీఆర్ హియర్. మనం అల్పిరికి అయితే వచ్చేసాము. అల్పిరి నుంచి ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్కి వెళ్తున్నాము. భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ నుంచి మనము మళ్ళీ లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లగేజ్ సబ్మిట్ చేసి ఎక్కడ స్టార్ట్ చేస్తాం. ఇంకొకటి తెలుసా మీకు, మేము ట్రైన్ దిగి విష్ణువాసం నుంచి బయటకు వచ్చేటప్పుడు మా కాలనీ వాళ్ళు ఒకరు డిఫాల్ట్ కోఇన్సిడెన్స్గా కలిశారు. సో ఇప్పుడు మేము కలిసి వెళ్తాం. దర్శనంకి టికెట్స్ అయితే దొరకలేదు, అందుకే ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాము. అందరు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే మనం ఒక్కలమే ఇక్కడ ఉన్నాం, ఎందుకంటే మనం ట్రైన్లో ఫ్రెష్ అయిపోయినాం. ఇక్కడ వాష్రూమ్స్ గురించి తెలిసిందే కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని డైరెక్ట్గా లగేజ్ కౌంటర్ దగ్గర కలుసుకుంటాను. మనమైతే క్లైంబింగ్ స్టార్ట్ చేసాము. ఇప్పుడే చాలా రష్ ఉంది అక్కడ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరం లేదు మనకి, వీడియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరిపోద్ది మొత్తం. 1600 మెట్ల దగ్గరికి వచ్చాము. ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని 2000 దగ్గర కలుసుకుంటాను. ఓకే, ఇప్పుడైతే మనం గాలిగోపురం దగ్గరకు వచ్చేసాము. గాలిగోపురం 2083 స్టెప్స్ దగ్గర ఉంది. ఇప్పుడే గాలిగోపురం పైన స్నాక్స్ ఐటమ్స్ షెడ్స్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి ఇప్పుడే వెళ్తున్నాము. ఇంకా ముందు మొత్తం నడకదారి. అయితే ఆల్మోస్ట్ ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చేసాము. నడుస్తూ కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, డిహైడ్రేట్ అవుతున్నామని గ్లాస్ మజ్జిగ తీసుకుని ఉంటున్నామన్నా. 5 రూపీస్ అంట. దీంట్లో మజ్జిగలో పెరిగి ఎక్కడుందో నాకే తెలీదు, బట్ ఇట్స్ వర్త్. ఇప్పుడు నేను మిమ్మల్ని గుడి దగ్గర కలుసుకుంటాను. దారిలో చూడండి మనకేం కనిపించిందో. మనకి ఇక్కడైతే ఒక జింక కనిపించింది. జనాలు దానికి వెళ్ళి ఫీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఇంకోటి ఏదో కనిపించింది యానిమల్. ముందుకు వస్తే ఈ యానిమల్ ఏదో కనిపించింది ఇక్కడ. దీని పేరేంటో కింద కామెంట్స్లో చెప్పండి. దగ్గరికి వచ్చాను, అయినా అది చాలా దూరం వెళ్ళిపోతుంది. సో మనం మళ్ళీ వెళ్ళిపోతున్నాం. హనుమంతుడి గుడి దగ్గరికి అయితే వచ్చాం మనం. ఇప్పుడు మీకు ఒకసారి హనుమంతుడిని చూపిస్తా, లుక్ వేసుకోండి. హనుమంతుడు వచ్చేసాడు, ఇక్కడనే ఉన్నాడు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ 108 ప్రదక్షిణాలు చేయాలి. ఇదంతా నెక్స్ట్ పార్ట్లో అప్డేట్ వస్తుంది.